రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ఫుల్ యాక్టివ్ అయిపోయాయి. సౌదీ అరేబియా ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకున్న సిరాజ్ సమీర్ హైదరాబాద్ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. ఉగ్రవాదులు పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫైనల్ గా ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేస్తున్నారు. ఎన్ని రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నారు, ఇంకా బ్లాస్ట్ కు ఫండింగ్ ఇచ్చింది ఎవరు, ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయంపై ఆరాలు తీస్తున్నారు. సో అయితే రీసెంట్ గా భారత్ కి చిక్కిన జ్యోతి మల్హోత్రాకి హైదరాబాద్ దాడితో సంబంధం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఆవిడ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం. సో పేరుకి ఆవిడ ఒక యూట్యూబర్, కానీ ఆమె వెనుక చాలా పెద్ద కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. అయితే పాకిస్తాన్ కి గూఢాచారం చేస్తూ దేశ సున్నితమైన సమాచారాన్ని పాక్ కి చేరవేస్తుందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లో కూడా వెలుగు చూశాయి. సో ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 2023 సెప్టెంబర్ లో ప్రధాని వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్ లో హడావుడి చేస్తుంది జ్యోతి మల్హోత్రా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఈ యూట్యూబర్. గూఢాచరం కేసులో అరెస్ట్ తర్వాత జ్యోతి మల్హోత్రా అప్పటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ కి కేవలం వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కోసమే వచ్చిందా, లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా, వేరే వీడియోలు ఏమైనా తీసిందా? అప్పుడంటే యూట్యూబర్, కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటుందని. అందుకనే హైదరాబాద్ లో అప్పట్లో ఆమె యాక్టివిటీస్ పైన కూడా ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కొన్నాళ్ల క్రితం ఒడిస్సాలోని పూరికి వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఒడిస్సాకు చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్ గా ఉంది. మరోవైపు పూరి జగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్టు కూడా నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. 3 నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఆ పూరికి ట్రావెలర్ గానే వచ్చిందా, లేదంటే ఇంకేమన్నా కారణం ఉందా అన్న యాంగిల్లోనూ సాగుతుంది పోలీసుల ఎంక్వైరీ. అయితే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో సంబంధాలు ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. సో జ్యోతితో పాటు పూరి యూట్యూబర్ కూడా పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ళినట్టు కూడా దర్యాప్తులో తేలింది. దీంతో ఒడిస్సా పోలీసులు, ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో ఎలాంటి సంబంధం లేదని, ఇద్దరం యూట్యూబర్లో మాత్రమే ఉంటుంది, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ కి వెళ్ళింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. దీంతో ఆ టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని తాను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అన్న డౌట్ తో ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది నిఘా సంస్థల ఆధ్వర్యంలో. సో పహల్గామ్ దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా. ఆ టూర్ ఇంకా రియాక్షన్ రెండు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా తమ కూతురు ఢిల్లీకి వెళ్లి వస్తుండేదని, ఆమె పాకిస్తాన్ కి వెళ్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ తెలిపారు. సో ఫైనల్ గా ఏంటంటే ఇది ఒక గూఢాచారం కేసుతో అరెస్ట్ అయినప్పటికీ తీగ లాగితే డొంక కలుగుతుందన్న సామెతగా ఎక్కడో విజయనగరంలో పేలుడు సామాగ్రి కొనుక్కొని ఇక్కడ హైదరాబాద్ లో ఉగ్రదాడి చేస్తామన్న వాటిలో ఈ జ్యోతి కూడా పాల్గొనడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. సో ఫైనల్ గా జ్యోతి విషయంలో ఇంకా చాలా విషయాలు తెలియనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పోలీసుల ఎంక్వైరీలో ఉంది, ఐబీ వాళ్ళు కూడా గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. సో నిఘా సంస్థలన్నీ ఆవిడ మీద, ఆవిడ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఆవిడ చాట్స్ కావచ్చు, ఈమెయిల్స్ కానీ అన్ని గట్టిగా పరిశీలిస్తున్నాయి. సో చాలా విషయాలు తెలిసే ఉంది. జ్యోతి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ఇప్పుడు చెప్పండి.